నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి హర్ష. ఇవాళ మన కథ అత్తగారి మంచితనాన్ని అపార్థం చేసుకుని ఆమెను చులకనగా చూస్తున్న కోడలికి ఎలా కనువిప్పు కలిగింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ అమూల్యమైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి ఇంట్లో మామిడాకులు, అరటి స్తంభాలు, మల్లెపూలు, బంతిపూల పరిమళాలు ఇంకా వేడలేదు. కొత్త కోడలి తలకి సాంబ్రాణి వేస్తుంది అలివేలు. కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తుంది రమ్య. నెలకొకసారి అయినా తలకు ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య, అంది అలివేలు. అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య. ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంట ఆవిడ పిలవడంతో రమ్య, వంశీతో పాటు రమ్య వాళ్ల పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మా, కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ. అవును, నీకిష్టం కదా, అందుకని చేశాం, అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ. రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి చెయ్యి అడ్డు పెడుతూ అంది. అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ. రమ్య మౌనంగా ఉండిపోయింది. మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది. సాయంత్రం స్నాక్స్ కు పచ్చిమిరపకాయల్లో పప్పులు, వాము, ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరి పెట్టి రెడీగా ఉంచింది. అందరూ లెగవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది. టీ రెడీ చేసింది. అయ్యో, నేను కూడా చేస్తానండి, మీరు ఒక్కరూ ఎందుకు చేశారు అత్తయ్య గారు, అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి. పర్వాలేదులే, టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళిరండి, అంది అలివేలు తనేం కష్టపడలేదు అన్నట్టు. బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ. మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వార్చుతాను వంశీ, అలా చేస్తే కారం తగ్గుతుంది. ఈసారి నువ్వు చేసినప్పుడు అలాగే చెయ్యి, అంది. అలాగేనండి, అంది రమ్య గబగబా తలూపుతూ. అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలను చూసి రమ్య వాళ్ళమ్మ చాలా సంతోషపడింది. అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమైంది. రమ్య చెయ్యాలన్నా పనేమీ మిగల్చడం లేదు. అలివేలు కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వేరే వేరే కంపెనీలు కనుక వెళ్లేటప్పుడు ఒక్కసారి వెళ్లినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్లు. ఇదిగో రమ్య, నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను, నోట్బుక్స్ విడిగా సర్దాను, నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో, అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు. అలివేలు మాటలు విని నువ్వు ఎందుకమ్మా సర్దటం, రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ. పోనీలే వంశీ, రమ్య ఎంఎస్ చేస్తుంది, కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా. రమ్య తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది, ఏమీ అనలేక. రమ్య, ఆ సిల్క్ డ్రెస్ ని కింద పెట్టకు, సిల్క్ డ్రెస్సులు పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్ని జారిపోతాయి, ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు, అంది అలివేలు. ఒకరోజు రమ్య కబోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్లీ అన్నీ సర్దింది. ఇంకో రోజు, రమ్య, మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి, డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతూ ఉన్నాయి, అవన్నీ తీసి సర్ది పెట్టుకో, ఇంకో 10 నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కి వచ్చి చిమ్ముతుంది, అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్న రమ్య ఒక్క నిమిషం అలివేలును చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్లి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్లీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది. అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకుని సంతోషపడుతూ ఉంది అలివేలు. ఇంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువుల దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెబుతూ ఉండేది. కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ తలకే తెలిసినట్టుగా అలా చేయండి ఇలా చేయండి అని చెబుతూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించడం లేదు అలివేలు. తనలాగా కాదు, కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని ఎప్పటికీ తెలుసుకోలేదు. రమ్య తన విసుగును బయటకు కనిపించకుండా గడుపుకొస్తుంది. అలా 2 సంవత్సరాలు గడిచాయి.
ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు, రమ్య, పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచి కావలసినప్పుడు 1 గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడొస్తుంది అంది పచ్చిమిర్చి తొడుములు తీస్తూ. మా పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు అంది కూరలు కడగడానికి షింక్ దగ్గరకు వెళుతూ రమ్య. అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు చుక్క లేనట్టుగా పాలిపోయింది. కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది, చేష్టలు ఉడిగినట్లు. నిజమే కదా, తాను ఎందుకు అలా చెప్తుంది? తాను తప్పు చేస్తుందా? అడగందే చెప్పటం పొరపాటేనా? ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకు రాలేదు. మనసు గతంలోకి తొంగి చూస్తుంది. అలివేలు పెద్దగా చదువుకోలేదు. అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. అత్తింట్లో కూడా అంతే. అలివేలు తోడికోడలు, అత్తగారికి మేనకోడలు. అందుకని తోడికోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు. అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు. తల వంచుకుని పనిచేస్తూ ఉండేది. అత్తగారు అలివేలుతో తక్కువగా, అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఉండేది. అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది. చేతిళ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలికి ఇస్తూ ఉండేది అత్తగారు. అలివేలు చూసి చూడనట్లు ఉండేది. అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకు తాను తీసుకుని తినేది కాదు. పల్లెటూరు నుంచి వచ్చిన తోడికోడలు కారం, పచ్చళ్ళు బాగా తినేది. అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది. అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వేయమని అడిగితే, నెయ్యంట ఆ లోపల గూట్లో ఉంది, తీసి వెయ్యమ్మా చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో. అందరి ముందు అలా చెప్తూ ఉంటే అలివేలుకి ఇబ్బందిగా ఉండేది. ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారి నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటి అని అడిగేవారు కాదు. అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు. అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పేది కాదు. కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తూ ఉండేది అత్తగారు. పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ, అందుకే అందరితో మాట్లాడదని చెబుతూ ఉండేది. అలివేలుకు చీరలు, బంగారం వాళ్ళ అమ్మవాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున, అత్తగారికి తక్కువగా ఉండడం వల్ల అలివేలును చూసి ఉక్రోషపడేది. ఇవేమీ తెలియక అత్తగారు తనను ఎందుకు వేరు చేస్తున్నారో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది. తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది. అలా అడుగడుగునా అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషం పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడలిని తను ఒక స్నేహితురాల్లాగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలి అని అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు, సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది. అందుకే కొడుకు పెళ్లి అవ్వగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది. అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు 3 గంటలకు ఇంటికి వచ్చిన రమ్యని చూడగానే, అయ్యో ఇంత ఎండలో వచ్చావు ఎందుకు రమ్య? 1 గంటాగి రావాల్సింది అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర వేసి తెచ్చిచ్చింది. రమ్య తనను ఎదిరించి మాట్లాడింది. రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేలు ఆలోచించనే లేదు. ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతుర్ని చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది. మళ్లీ మామూలుగానే ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమయ్యింది ఉమకు. అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది. తను గబగబా పనిచేస్తుంది. అయ్యో రమ్య, పైజమాకు ఇస్త్రీ లేదు, ఉండు 5 నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్లడానికి సోఫా మీద పెట్టుకున్న పైజామా తీసుకెళ్లి ఐరన్ చేసి తెచ్చిచ్చింది. రమ్య ఉదయం వెళ్లేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పళ్ళలాంటివేవో పెట్టిస్తూ ఉండేది అలివేలు.
రమ్య ఒక్కో రోజు తింటుంది, ఒక్కో రోజు వెనక్కి తెచ్చేస్తుంది. అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమ. రమ్య ఏమీ అనకుండా అలా ఒక్కసారి చూసి వెళ్లిపోయింది. ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు. ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది. పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురి అవుతుందే అని బాధపడింది ఉమ. అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకు వెళ్లిన తర్వాత అలివేలుతో, అలివేలు, కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమ. అలివేలు చిన్నగా నవ్వింది. కాని అందులో సంతోషం కనిపించలేదు ఉమకు. ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తుండేది. ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్తత కనిపిస్తోంది. అలివేలు అత్త ఇంట్లో ఎలా నిర్లక్ష్యానికి గురి అయిందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకు. వీళ్లు వెళ్లినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్లు. వియ్యపురాలిని ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్లమ్మ. ఇప్పుడు తన కోడలి దగ్గర కూడా అలివేలుకు ఇబ్బందిగానే ఉందా అనిపించింది. అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ. నువ్వు చక్కగా చూసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అని ఎప్పుడైనా గమనించావా? ఉమ మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళనీళ్లు తుడుచుకుంది కాని ఏమీ చెప్పలేదు. నువ్వేమీ చెప్పొద్దు కాని రమ్యకి ఇష్టం ఉందా లేదా అని గమనించుకుని చేసుకో. లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట. అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు. వాళ్ళకేదైనా అవసరమైతే అడిగితే కాదనకుండా చెప్పు. అంతవరకు చాలు కదా, వాళ్లని ఇబ్బంది పెట్టకు. అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ. అవును, అలాగే చెయ్యాలి అన్నట్టు నెమ్మదిగా తల ఊపింది అలివేలు. ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్లి మాటల మధ్యలో, రమ్య, అలివేలు నువ్వు అడిగినా అడగకుండా, నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ. రమ్య ఒక్క నిమిషం ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది. కాని ఏమీ చెప్పలేదు. రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరితో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరిగేది. కాని అలివేలు వాళ్ళ అత్తగారు అలివేలుతో ముక్తసరిగా మాట్లాడుతూ, మేనకోడలైన తన పెద్ద కోడలితో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ, అన్ని విషయాలు ఆ కోడలికే చెప్తూ, తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలుని వేరుగా చూసింది. అందుకే అలివేలు తన కోడలికి తాను పడిన కష్టాలు రాకూడదని, నిన్ను ఒక స్నేహితురాల్లా చూసుకోవాలని, నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టం ఉందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు. తను చేయకుంటే ఎలా అనుకుంటుందే కాని అలా చేయడం వల్ల తనను అలుసుగా చూస్తున్నారని గాని, నువ్వు ఇబ్బంది పడుతున్నావని గాని తను గమనించుకోవడం లేదు. నువ్వు పనిచేసే అవసరం లేదు కాని అలివేలు నిర్లక్ష్యం చేయకు. అది ఎవ్వరికీ చెప్పుకోదు, మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఉమ. ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది. సారీ అత్తయ్య, మా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నాను కాని ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికి అని అనుకోలేదు. మొన్న అత్తయ్యని విసుక్కున్నాను కూడా, ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని. ఎంత బాధపడ్డారో కదా. మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది. ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను, మీరు దిగులు పడొద్దు అంటూ ఉమ చేతి మీద చెయ్యి వేసింది రమ్య. సరేనా అన్నట్టు. కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. ఆ రోజు వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్ట చూసిన అలివేలు, అయ్యో ఒక గడ్డ చెడిపోయింది ఇందులో. రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడు బుట్టలో ఏమైనా పాడైపోతూ ఉన్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది. అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య, అవునా అత్తయ్య, చెడు వాసన వస్తే గాని మనం కనుక్కోలేకపోతున్నాం. మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటానులేండి అంది అలివేలు వైపు చూస్తూ. రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది, తర్వాత సంతోషపడింది. రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి
ఇదంతా చూస్తున్న ఉమ అమ్మయ్య వీళ్ల మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనసుతో.